ఈటీ ఫ్యామిలీ. సో, అందరికి ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలనమాట. సో, వెనకాల చూస్తున్నారు కదా! సో, మేము కూడా వినాయకుడిని పెట్టుకున్నాము ఇంట్లో. మా గల్లీలో పెట్టలేదు ఎవరు. కొంచెం క్రిస్టియన్స్, కొంచెం ముస్లిమ్స్ ఉన్నారు. సో, అందుకే పెట్టలేదనుకుంటా. సో, మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా హస్బెండ్ ఆల్రెడీ డ్యూటీకెళ్ళిపోయారు. బొమ్మను తెచ్చేసి, సామాన్లు తెచ్చేసి వెళ్ళిపోయారనమాట. నేను, లక్కీ ఇప్పుడే చేశాం పూజ. అండ్ లక్కీ తింటుంది. సో, మా బొజ్జ వినాయకుడిని చూడండి. సో, మరి మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఈ రోజుకి నేను పులిహోర వచ్చేసి గుగ్గిళ్ళు అండ్ పులిహోర అయితే చేశాను. ఏమంటారు ఉండ్రాళ్ళు ఎవరం తినము. మా హస్బెండ్ లేరు కాబట్టి నేను చేయలేదు. సాయంత్రం ఆయన వచ్చేలోపు చేస్తాను నైట్ ప్రసాదంకి. సో, అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి సెల్ఫ్ ఉందనమాట. ఇటు సైడ్ పెట్టొద్దని అటు సైడ్ పెట్టాము మేము. సో, వినాయకుడిని ఒక 3, 4 డేస్‌లో తీస్తాం, 5 డేస్‌లో తీస్తాం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాము టెంపరవరీకి. సో, ఇలా అయితే